హాయ్ అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ మసాలా మైక్రోని పాస్తా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి మైక్రోని మసాలా పాస్తా చేసుకుని తింటే ఆ ఫీల్ అదిరిపోతుందండి. సింపుల్ అండ్ సూపర్గా మసాలా మైక్రోని పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన ఫ్రై ప్యాన్ని పెట్టి టేబుల్ స్పూన్ బటర్ని వేసి కరిగించి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు, టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇందులో సగం ఉల్లిపాయ తరుగును వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇందులో 2 పండు టమాటోల పేస్ట్ని వేసి 3-4 నిమిషాల పాటు కుక్ చేయండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ కారం, టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఉడికించిన 150 గ్రాముల మైక్రోని వేసి మైక్రోని ఉడికించిన వాటర్ ఉంటాయి కదా 100 ml వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయండి. టేబుల్ స్పూన్ కొత్తిమీర, టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టేబుల్ స్పూన్ కస్తూరి మెథి వేసి మరో 2 నిమిషాల పాటు కుక్ చేయండి. ఫైనల్గా టేబుల్ స్పూన్ వెజ్ మయోనీస్ని వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక క్రీమీగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మసాలా మైక్రోని పాస్తా తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సుమలతారెడ్డి. థ్యాంక్ యూ.